श्रीराघवं दशरथात्मजमप्रमेयं सीतापतिं रघुकुलान्वयरत्नदीपम् आजानुबाहुम् अरविन्ददलायदाक्षं रामं निशाचरविनाशकरं नमामि। रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं बाष्पवारि परिपूर्णलोचनं मारुतिं नमत राक्षसान्तकं। बुद्धिर्बलं यशोधैर्यं निर्भयत्वमरोगत अजाड्यं वाक्पटुत्वं च हनुमत्स्मरणात् भवेत्। ముందుగా అందరికీ జై శ్రీరామ్ అండి. రామో విగ్రహవాన్ ధర్మ అంటే ఈ భూమి మీద ధర్మానికి ఒక రూపం దాలిస్తే ఎలా ఉంటుంది అంటే ఆయనే రామచంద్రమూర్తి అని సాక్షాత్తు మారీచుడైన రాక్షసుడే రామచంద్రమూర్తిని ధర్మానికి ప్రతిరూపంగా కొనియాడిన వేళ ఈ నెల 27వ తారీఖు చైత్రశుద్ధ నవమి శ్రీ రామచంద్రమూర్తి యొక్క అవతరణ ఈ భూమి మీద జరిగినటువంటి శుభదినం. రామచంద్రమూర్తి తల్లి గర్భంలో 12 నెలలు పూర్తిగా గర్భవాసం చేసి చైత్రశుద్ధ నవమి రోజున మధ్యాహ్నం సమయంలో కర్కాటక లగ్నంలో పునర్వసు నక్షత్రం 4వ పాదంలో స్వామివారు భూమి మీద అవతరించడం జరిగింది. మరి దానిని పురస్కరించుకుని మనం ప్రతి సంవత్సరం కూడా ఆంధ్రప్రదేశ్లోనే కాదు మన యావత్ భారతావనిలో పూర్తిగా రామనవమి ఉత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా ఎంతో వైభవయుతంగా జరగడం జరుగుతూ ఉంటుంది. అయితే కొన్ని చోట్ల కొన్ని ప్రాంతాలలో ఈ రామనవమి ఉత్సవాలు కొన్ని చోట్ల మత సంఘర్షణలతో కానీ రాజకీయ సంఘర్షణలతో రామనవమి ఉత్సవాల్లో కూడా కొన్ని అవాంఛనీయ సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి నేను అందరికీ కూడా శిరస్సు వంచి చెప్పేది ఏమిటంటే ఉత్సవాలన్నీ కూడా ఇది దైవ కార్యాలలో మనం ఎదుటి వ్యక్తి మీద ఎంత మనకి వ్యక్తిగతంగా ఎలాంటి కోపం ఉన్నా ఎలాంటి కక్షలు ఉన్నా దైవ కార్యక్రమం చేసే సమయంలో ఆ వ్యక్తిలో కూడా భగవంతుని చూడాలి. కాబట్టి అందరూ కూడా చక్కగా దైవ కార్యానికి అందరూ కూడా ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ప్రాణి కూడా దైవ కార్యానికి సహాయం చేస్తుంది. ఎందుకంటే రామసేతు నిర్మాణంలో చిన్న ప్రాణి అయిన ఉడత కూడా సహాయం చేసినట్టు రాముడికి. కాబట్టి దైవ కార్యంలో ఎటువంటి కుల ఘర్షణలు కానీ మత సంఘర్షణలు కానీ రాజకీయ సంఘర్షణ లేకుండా ఈ దైవ కార్యాలన్నీ కూడా చక్కగా రామనవమి ఉత్సవాలు ఎంతో వైభవయుతంగా చేయాలని నేను అందరికీ కూడా విన్నవించుకుంటున్నాను. ఎవరిని ఇది ఉద్దేశించి అనట్లేదు. కొన్ని చోట్ల ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి కాబట్టి అలాంటివి జరగకుండా చూసుకోండి. జై శ్రీరామ్, జై భజరంగబలి. ఓం నమః శివాయ.